హాయ్ అండి, నేను సుమిత్ర. మనము మురుకుల పిండి అండి, ఇది మురుకులు చేసుకుంటాం కదా, జంతికలు. ఆ పిండి దీన్ని మురుకులు గొట్టంలో వేసుకొని ఈ విధంగా మిక్చర్లా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం మిక్చర్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి తినడానికి, క్రిస్పీగా, టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. దీన్ని ఈ విధంగా వేసుకుంటే మంచి పోసుగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇవి నేను మిక్చర్ అయితే ప్రిపేర్ చేసేసాను. మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఈ మిక్చర్లోకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, పల్లీల్ని ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను పల్లీలు వేస్తున్నాను. మీకు ఇంకా చాలా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి. నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను, సరిపోతుంది. అది కొంచెం క్వాంటిటీ కదా, అందుకని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పల్లీలు కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా వస్తే ఫ్రై అయిపోద్ది బాగా. ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకుని కూడా ఆ మిక్చర్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోకి కొంచెం వెల్లుల్లి, కారం, సాల్ట్ ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి కొంచెం కారము, లైట్గా సాల్ట్, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా ఆ పేస్ట్ని, ఆ పౌడర్ని దీని మీద చల్లేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్. మనం కారాస్ చేసుకుంటాం కదా, అలా ఉంటుంది అన్నమాట. తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చిందో. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా, క్రంచీగా భలేగుంది. సూపర్ టేస్ట్, మంచి అరోమా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.